ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై 7 గంటలు గడిచిపోయింది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్ర ఏంటి? నిధుల మళ్లింపు నిర్ణయం ఎవరిది? రూల్స్ అతిక్రమించమని ఎవరు చెప్పారు? ఇలా వరుస ప్రశ్నలు సంధిస్తోంది ముగ్గురు అధికారుల బృందం. గతంలో ఇదే కేసులో ఏసీబీ అధికారులు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అంతే సమయం తీసుకుంటారా లేక ఇంకా ఎక్కువ సమయం పడుతుందా? బయట ప్రచారం జరుగుతున్నట్టుగా కేటీఆర్ అరెస్టు వరకు దర్యాప్తు సాగనుందా? సమయం గడిచే కొద్దీ పార్టీ శ్రేణుల్లో ఇదే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏసీబీ ఆఫీస్ ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు కూడా ఎక్కువగా అక్కడకు చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కేటీఆర్ విచారణకు హాజరై 6 గంటలు గడిచిపోయింది. ఏసీబీ ఆఫీస్ వద్ద నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి, మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నా మొత్తంగా 6 గంటలకు పైగా విచారణ సాగుతోంది. 7 గంటలకు కూడా గడుస్తోంది. ఇంకా విచారణ సుదీర్ఘంగానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ని రెండోసారి ఏసీబీ అధికారులు విచారించారు. ఈ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నటువంటి కేటీఆర్ను ఇంకా కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ విచారణ కూడా దాదాపు పూర్తి కావచ్చినట్టుగా సమాచారం అందుతూ ఉంది. మరి కాసేపట్లోనే కేటీఆర్ బయటకు వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ అయితే ఉండింది. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అధికారులు విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది అని చెప్పేసి సమాచారం అంతా ఉంది. మరి కాసేపట్లోనే ఆయన బయటకు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మనం చూడొచ్చు ఏసీబీ ఆఫీస్ వద్ద ఇప్పటికే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాదాపుగా 6.5 గంటల పాటు కేటీఆర్ని ఏసీబీ అధికారులు అనేక కోణాల్లో విచారించారు. ఇంకా ఈ కేసు డిసెంబర్లో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి నమోదు చేశారు. జనవరిలో మొదటిసారిగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారు. ఆ తర్వాత దాదాపుగా జనవరిలో 6 గంటల పైగా కేటీఆర్ను విచారించి పలు అంశాలకు సంబంధించి అసలు నిధుల మళ్లింపు ఎవరి నిర్ణయం మేరకు జరిగింది, ఇక మంత్రిమండలి నిర్ణయం మేరకే జరిగిందా లేకపోతే సొంతంగా నిర్ణయం తీసుకున్నారు, ఇట్లా అనేక కోణాల్లో కేటీఆర్ని ప్రశ్నించారు. ఆ తర్వాత ఇక సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇక హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ని కూడా ప్రశ్నించారు. ఇంకా ఇందులో థర్డ్ పార్టీగా ఉన్నటువంటి గ్రీన్ నెస్ట్ కంపెనీ ప్రతినిధుల కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిచి విచారించారు. ఇక ఫార్ములా ఈ కార్ ఆర్గనైజేషన్కి సంబంధించి సీఈఓతో వర్చువల్గా ఏసీబీ అధికారులు ఆయన్ని విచారించారు. ఆయన 2 పర్యాయాలు విచారించినట్టు తెలుస్తూ ఉంది. ఆయన నుంచి కూడా చాలా వివరాలు అయితే రాబట్టారు. ఇక పూర్తిగా వచ్చినటువంటి డేటా మేరకు ఈరోజు కేటీఆర్కి అయితే విచారించారు. రెండోసారి ఈ కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించారని చెప్పాలి. ప్రధానంగా మంత్రిమండలి నిర్ణయం లేకుండా 50 కోట్లకు పైగా నిధులను హెచ్ఎండిఏ నుంచి ఎలా బదిలీ చేశారు? గతంలో అధికారులు అయితే వాళ్ళు చెప్పినట్టుగా అంటే మంత్రి నిర్ణయం మేరకే తాము నిధులను విడుదల చేశామని చెప్పేసి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి మీరే ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మీ అధికారాన్ని కాదా అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ని ప్రశ్నించారని చెప్పేసి సమాచారం అంతా ఉంది. అంతేకాకుండా ఇక అవి దఫాలుగా ఆ నిధులు విడుదల చేశారు కాబట్టి అసలు వాటికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక హెచ్ఎండిఏని ప్రధానంగా ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? మొదట ఈ కార్ రేస్కు సంబంధించి కంపెనీ వైదొలిగింది అని చెప్పేసి చెప్తున్నారు. లాస్ వచ్చిన కారణంగానే వైదొలిగింది అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మరి ఎందుకు ఆ లాస్ వచ్చిన రేస్కు సంబంధించి హెచ్ఎండిఏ నిధులను ఎందుకు మళ్లించాల్సి వచ్చింది, ఏ కోణంలో మళ్లించారు? అంతేకాకుండా గ్రీన్ నెస్ట్ నుంచి బీఆర్ఎస్కి క్విడ్ ప్రోకో మాదిరిగా నిధులు కూడా మళ్ళీ అందులో ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా కేటీఆర్ని విచారించినట్టు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పినప్పటికీ కొన్నిటికి దాటవేసే ధోరణి సమాధానాలు ఇచ్చినట్టు
తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మరోసారి కేటీఆర్ని విచారించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. చూడాలి మరి ఈ రోజు విచారణ దాదాపు పూర్తిగా వచ్చింది అని చెప్పేసి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక మరి ఈ రోజు విచారణ తర్వాత ఆ కేటీఆర్ని మరోసారి అది ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించి కూడా మరోసారి అధికారులను విచారిస్తారా, లేకపోతే ఏసీబీ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది ఫర్దర్గా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఇంకా మళ్ళీ మరోసారి అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఈరోజు కేటీఆర్ ఒక క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆదేశించినప్పటికీ వాళ్ళకున్నటువంటి అధికారాలతో నిధులను బదిలీ చేశారు. తాను అధికారులకు ఉన్నటువంటి పవర్స్ మేరకు వాళ్ళు చేశారు, కానీ తాను ఎక్కడ కూడా నిధులను మళ్లించాలని చెప్పేసి చెప్పలేదు అని ఏసీబీకి వివరణ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇక దాదాపుగా 6.5 గంటల పాటు చాలా అంశాలకు సంబంధించి అసలు ఇక్కడ ఎందుకు ఈ కార్ రేస్ ని ఇంట్రడ్యూస్ చేశారు నుంచి మొదలుకొని ఆ నిధుల మళ్లింపు, మంత్రిమండలి నిర్ణయం లేకుండా ఆ నిధులు బదిలీ చేయడం, అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాలకు సంబంధించి కేటీఆర్ తన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ఇంకా చేశారు. మరి ఏసీబీ ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్తుంది ఈ కేసులో అనేది చూడాలి. ఈరోజు ఇంకా కేటీఆర్కి సంబంధించి దాదాపుగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకైతే ఈరోజు అటువంటిది ఉండే అవకాశాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరోసారి కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు అధికారులు చెప్పిన ఆన్సర్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంది. సో మరోసారి అధికారులను విచారించి ఆ తర్వాత ఏసీబీ ముందుగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సునీల్, చూస్తున్నాం ఎఫ్ఈఓ స్టేట్మెంట్ పై కేటీఆర్ తో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ పై ఏసీబీ అధికారులు అసలు ఎఫ్ఈఓ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఆ సంస్థ అధికారుల నుంచి. అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ చెప్పిన సమాచారం కూడా దీనికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయి దీనికి సంబంధించి? గతంలో అరవింద్ కుమార్ చెప్పిన స్టేట్మెంట్ కి ఇప్పుడు కేటీఆర్ చెప్పిన స్టేట్మెంట్ కి డిఫరెంట్ గా ఉన్నట్టుగా కూడా ఏసీబీ అయితే గుర్తించింది. సో రేపు మరోసారి ఇటు అరవింద్ కుమార్ కూడా విచారిస్తారా అనేది కూడా చూడాలి. ఇటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, ఆయన కూడా విచారించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోసారి వాళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చి ఈరోజు కేసీఆర్ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చాడో, ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలకు ఏం సమాధానం ఇచ్చాడో వాళ్ళ నుంచి కూడా సమాధానాలు రాబట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకే తాము హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేశాం, హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేశాం, నిధులు బదలాయించామని చెప్పేసి చెప్తూ వచ్చారు. మరి కేటీఆర్ ఈ రోజు ఏసీబీకి ఏం సమాధానం చెప్పారనేది చూడాలి. వాళ్ళిద్దరి స్టేట్మెంట్స్ అయితే కేటీఆర్ ముందు పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇక మరి కేటీఆర్ సమాధానాల మేరకే మరోసారి వాళ్ళని కూడా విచారించి ఆ తర్వాత ఏసీబీ ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం కేటీఆర్ విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇక గతంలో ఏసీబీ కార్యాలయానికి ముందు వచ్చినప్పుడు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక పెద్ద ఎత్తున ఇక్కడికి మీడియా ప్రతినిధులు చేరుకొని కేటీఆర్ మాట్లాడే సమయంలో పోలీసులతో కూడా కేటీఆర్ వాగ్వాదానికి దిగినట్టు తెలుసా ఉంది. ఈసారి అటువంటి అవకాశం లేకుండా ఉండేందుకు పోలీసులు అయితే ముందస్తుగానే ఇక్కడ మీడియాకి బారికేడ్స్ ఏర్పాటు చేశారని చెప్పాలి. విచారణ ముఖ్యంగానే కేటీఆర్ నేరుగా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ భవన్ కి వెళ్లే అవకాశం ఉంది. అక్కడ మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. ఈ రోజు ఏం కామెంట్ చేస్తారనేది చూడాలి. మొదటిసారి విచారణకు హాజరైన సమయంలో ఈ కేసులో ఏమీ లేదు, ఇది ఒక లొట్ట పీస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ చెప్తూ వచ్చారు. మరి ఈ రోజు విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చాక ఏం మాట్లాడతారనేది చూడాలి. సునీల్, ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఈ రోజు విచారణకు హాజరయ్యే ముందు కూడా కేటీఆర్ సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎన్నిసార్లు విచారణకైనా పిలవండి, నేను సిద్ధం, నన్ను జైల్లో వేయటానికే మీరు చూస్తున్నారు, మీరు ఏం చేయాలన్నా ఎన్ని కక్ష సాధింపులకు పాల్పడినా నేను సిద్ధంగా ఉంటాను, ఇంతకు ముందు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో నేను జైలు జీవితాన్ని అనుభవించి వచ్చిన వ్యక్తిని అంటూ ఘాటు విమర్శలు చేసి విచారణకు హాజరయ్యారు. ఎలా చూడాలంటారు? అంటే
ఇంతకుముందు నుంచి కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు, ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే కృషి చేశాను. సో మొత్తంగా ఇది ఒక ఫాల్స్ కేసు, ఫాల్స్ ఎగనెస్ట్ నా మీద తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఘాటుగా విమర్శలు చేశారు. ఎలా చూడాలంటారు కేటీఆర్ వ్యాఖ్యల్ని? మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ ఘాటు విమర్శలే చేస్తున్నారు. ఇక ఫార్ములా ఈ ఆపరేషన్ ని ప్రపంచంలో చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తుంటారు. ఆ సంస్థను హైదరాబాద్ తీసుకొచ్చి పోటీలు నిర్వహించాం, ప్రతిష్ట పెంచేందుకే ప్రయత్నం చేశాం, ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చింది అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ హెచ్ఎండిఏని ఇన్వాల్వ్ చేయడమే ఇప్పుడు ప్రధానంగా ప్రశ్నగా మారింది. అసలు హెచ్ఎండిఏని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, మరి ఎటువంటి మంత్రి మండలి నిర్ణయం లేకుండా హెచ్ఎండిఏ నుంచి ఎందుకు నిధులు హెచ్ఎండిఏ ఆ కంపెనీకి మళ్లించారు, వీటి ఆధారంగానే ప్రధానంగా కేటీఆర్ విచారణ కొనసాగుతా ఉంది. ఈసారి కూడా గతంలో మాదిరిగానే కేటీఆర్ ప్రభుత్వంపై కావచ్చు, రేవంత్ రెడ్డిపై చాలా సీరియస్ కామెంట్ చేశారు. లైట్ డిటెక్టర్ టెస్ట్ కు కూడా తాను సిద్ధమే, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని చెప్పేసి కూడా ఆయన విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. గత మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి అసలు చాలా ఈజీగా తీసుకుంటున్నారు కేటీఆర్. ప్రభుత్వం మాత్రం ఇటు నిధుల దుర్వినియోగం అనే కాకుండా భారీగా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు, బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. సుదీర్ఘంగా 7 గంటల పాటు విచారణ అయితే కొనసాగింది. మరికొద్దిసేపట్లో కేటీఆర్ బయటకు వస్తారా, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది మాత్రం అటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేటీఆర్ నైతే 3 అధికారుల బృందం సుదీర్ఘంగా విచారిస్తుంది. ఇక ముఖ్యంగా ఎఫ్ఈఓ కంపెనీ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కి సంబంధించి ఈ రోజు కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా 3 అధికారులు ఈ కేసుపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు, కేటీఆర్ పై ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ తరపు లాయర్ సమక్షంలో సుదీర్ఘంగా 7 గంటల పాటు అయితే విచారణ కొనసాగుతుంది. ఇక కేటీఆర్ బయటకు వస్తారా, అసలు ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఏసీబీ ఆఫీస్ దగ్గర అయితే ప్రస్తుతానికి భారీగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పోలీసులను కూడా భారీగా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సునీల్, చూస్తున్నాం అక్కడ పోలీసులు అయితే భారీగా చేరుకుంటున్నారు. 7 గంటలుగా ఏసీబీ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ కేసులో కేటీఆర్ A1 గా ఉన్నారు. మొత్తంగా చాలా మంది అధికారులు కూడా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ముఖ్యంగా విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో నేను ఎన్నోసార్లు పోరాడాను, జైలు జీవితం కూడా అనుభవించి వచ్చాను, అలాంటిది నాకు ఇటువంటి కేసులు కొత్త కాదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడేందుకే ఈ ఫార్ములా రేస్ అనేది ఇక్కడకు తీసుకురావడం జరిగింది, దీనిపై ఫాల్స్ ఎలిగేషన్స్ తో ఒక కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, జైల్లో పెట్టేందుకు కంకణం కట్టుకున్నారు, కక్ష సాధింపు చర్యగానే నేను దీన్ని చూస్తానంటూ చెప్పారు. సో మొత్తంగా 7 గంటల పాటు అయితే విచారణ కొనసాగింది. ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? అందరూ ఊహించినట్టుగా కేటీఆర్ బయటకు రాబోతున్నారా, లేదంటే పోలీసుల యాక్షన్ ఏమైనా ఉందా, పోలీసు అధికారులకు ఏమైనా ముందస్తు ఇన్ఫర్మేషన్ అందుతుందా, అక్కడకు భారీగా పోలీసులు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం చెప్తారు సునీల్? కేటీఆర్ ఆచితూచి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో ప్రభుత్వంపై విమర్శలే కాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ రోజు కూడా అటువంటి కామెంట్స్ ని మరోసారి చేశారు. అరెస్ట్ చేసినా కానీ తాను వెనుక వేసేది లేదు, తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లేసి వచ్చిన వాళ్ళం, ఖచ్చితంగా అరెస్ట్ చేసినప్పటికీ జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, మరోసారి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను, ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను, చట్టాలపై గౌరవంతో తాను విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా కేటీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ రోజు ఉదయం ఖచ్చితంగా ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ ఉంటుంది అన్న ప్రచారం ఎక్కువగా జరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ భవన్ కు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాలు అయితే చేరుకున్నాయి. ఇంకా కూడా బీఆర్ఎస్ ఆఫీస్ లో సీనియర్ నేతలందరూ కూడా అక్కడే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏసీబీకి సంబంధించి కేటీఆర్ విచారణ 7 గంటలుగా కొనసాగుతుంది కాబట్టి ఇంకా కూడా ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అసలు ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కూడా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ ఇక రెండోసారి విచారణ చేసిన తర్వాత ఇప్పటికీ అందుతున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం ఇక కేటీఆర్ అరెస్ట్ ఈ రోజు ఉండకపోవచ్చు అనేది కొంత స్పష్టత అయితే
వస్తుంది. సో మరోసారి కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారించి ఆ తర్వాత మరి ఏసీబీ ముందుకు వెళ్తుందా, ఎలా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన అంశం. ఈ కేసుకు సంబంధించి అయితే కేటీఆర్ చాలా లైట్గా తీసుకుంటున్నారు. గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా సందర్భాల్లో చూసాం, పదే పదే అయ్యే కామెంట్స్ చేశారు. మరి ఈసారి ఎటువంటి కామెంట్స్ చేస్తారు, ఈ రోజు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కూడా మనం చూడాలి. మనం చూడవచ్చు అధికారులు కూడా సిద్ధమవుతున్నారు, గేట్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇక కేటీఆర్ విచారణ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మరి కాసేపట్లో కేటీఆర్ మరి బయటకు వస్తారా అనేది కూడా చూడాలి. ఏసీబీ ఆఫీస్ గేట్లు కూడా ఓపెన్ అయ్యాయి. ఒక అధికారి అయితే బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరి ఇప్పటికే విచారణ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది కాబట్టి మరి కేటీఆర్ కూడా బయటికి వస్తారా అనేది చూడాలి. చూడవచ్చు ఇక వెహికల్లో ఏసీబీ అధికారులే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇంకా విచారణకు సంబంధించి అయితే ఇంకా కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మొత్తం మీద అయితే ఈ రోజు కూడా ఏసీబీ ఆఫీస్ వద్ద ఒక రకమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొంది. ఇంకా కూడా అసలు దాదాపు ఈరోజు సుదీర్ఘంగా కేటీఆర్ని విచారించారని చెప్పాలి. మొదటిసారి విచారించినప్పుడు దాదాపు 6 గంటలకు పైగా విచారించారు. ఈ రోజు కూడా అదేవిధంగా సుదీర్ఘంగా కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఇంకా కూడా చాలా అంశాలకు సంబంధించి కేటీఆర్ని విచారించినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇక విచారణ ముగిసి బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు చూడాల్సినటువంటి అంశం. వంశీ, సునీల్, చూస్తున్నాం మొత్తంగా మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్టు కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ బిహేవ్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ అయి జైల్లో ఉంటే సానుభూతి వస్తుందన్నట్టుగా కేటీఆర్ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారంటూ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మొత్తంగా ఈ కార్ రేసు అనేది ఏసీబీ దర్యాప్తు పరిధిలో ఉంది. అయినప్పటికీ రాజకీయ రంగు అయితే పులుముకుంది. మొత్తంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రమే ఈ కేసు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు మంత్రి సీతక్క కామెంట్స్ ని? మంత్రి సీతక్క చేసినటువంటి కామెంట్స్ కూడా కేటీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు ఆమె ధీటుగానే వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. కేసీఆర్ సీఎం రేవంత్ని రెచ్చగొడుతున్నారు, ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తే జైలుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా ఆసక్తికరమైనటువంటి కామెంట్సే సీతక్క చేసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆమె మంత్రులతో సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చింది. ఆ సమయంలో కేటీఆర్ అరెస్ట్ ఈరోజు ఏసీబీ విచారణ కావచ్చు, ఆ తర్వాత ఒకవేళ కేటీఆర్ అరెస్టుకు సంబంధించి, ఎందుకంటే కేటీఆర్ ఎప్పుడు విచారణకు హాజరైనప్పటికీ పదే పదే ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి మీడియా ప్రతినిధులు ఎప్పుడు అడిగినా తాను అరెస్ట్ చేసిన జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కాబట్టి అవే ప్రశ్నలను మంత్రి సీతక్కని అడిగినప్పుడు ఆమె ఆ కామెంట్ చేశారు. ఇటు సీఎంని కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్ ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఏసీబీ ఏం చేయదలుచుకుందంటే ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ పాత్ర ఏంటి, ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడడానికి అవకాశం ఎక్కడ ఏర్పడింది, ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఏసీబీ యాక్షన్ తీసుకుంటుంది. అంతేకాని సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయిపోయి ఏదో కేటీఆర్ని అరెస్ట్ చేయిస్తారు అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ కూడా తప్పు అనే విధంగా ఆమె చెప్తూ వచ్చారు. మరి ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎటు మలుపు తిరుగుతుంది అనేది చూడాలి. ఒక రాబోయే రోజుల్లో ఇటు కేటీఆర్ పైనే యాక్షన్ ఉండబోతుందా, లేకపోతే అధికారులు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పై కూడా చర్యలు తీసుకుంటారా, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి కంపెనీకి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటారు, ఏసీబీ అధికారులకు ఎలా వ్యవహరిస్తారు అనేది కూడా చూడాలి. ప్రధానంగా కేటీఆర్ చుట్టే ఈ అంశం తిరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఒక అంశం అయితే స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చింది ఏసీబీకి అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే తాము హెచ్ఎండిఏని ఈ కార్ రేసులో ఇన్వాల్వ్ చేశాం, హెచ్ఎండిఏ నుంచి నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్కి వాళ్ళ ఖాతాలో వేశాం, ఈ వివరాలన్నింటిని కూడా అధికారులు స్పష్టంగా చెప్పారు. కాబట్టి
ఒక మంత్రిగా మంత్రిమండలి నిర్ణయం లేకుండా సచివాలయ బిజినెస్ రూల్ని ఉల్లంఘించి ఎలా తీసుకున్నారు, ఎలా చెప్పగలిగారు అనేది ఏసీబీ కేటీఆర్ అవకాశాలు ఉంది. ఆ దిశగానే ఏసీబీ కేటీఆర్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఈరోజు కేటీఆర్ విచారణ తర్వాత మరికొన్ని అంశాలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేటీఆర్ మీడియాతో కూడా ఆ అంశాలను పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు విచారణకు సంబంధించి పూర్తయిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ భవన్లో కూడా ఏర్పాటు చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ నేతలు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఆఫీస్లోనే ఉన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ విచారణ తర్వాత ఎప్పుడు వస్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ విచారణ తర్వాత మీడియాతో బయటకు వచ్చాక మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఏసీబీ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా కేటీఆర్ని మాట్లాడించే అవకాశాలు అయితే లేవు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గతంలో కేటీఆర్ విచారణకు హాజరై వెళ్లే సందర్భంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఇటు పోలీసులకు అదేవిధంగా కేటీఆర్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది మీడియా పాయింట్ కాదు అని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టంగా కేటీఆర్కి చెప్పారు. కాబట్టి సో ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళాకే విచారణ పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. వంశీ రైట్ సునీల్, మీరు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా పరిస్థితులు అయితే కాస్త ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి కేటీఆర్ బయటకు వస్తారా, రాకపోతే అంటే ప్లాన్ బి ఏంటి అనే దానిపై హరీష్ రావు అయితే సుదీర్ఘంగా అక్కడ కొంతమంది న్యాయవాదులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మనం హరీష్ రావును చూస్తే బీఆర్ఎస్ కు ఒక ట్రబుల్ షూటర్ గా చూస్తూ ఉంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు విచారణకు వెళ్ళినప్పటి నుంచి కూడా హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ వేదికగా ఏం జరుగుతుంది, అసలు ఏసీబీ కార్యాలయంలో ఏం జరుగుతుంది, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అనే దానిపై కూడా న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? మొత్తంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అయితే కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కేటీఆర్ ని లాయర్ల సమక్షంలోనే అధికారులు అయితే విచారిస్తున్నారు. ఏదైతే కేటీఆర్ కోరినట్లుగా ఆ లాయర్ సమక్షంలోనే విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపుగా 7 గంటల పాటు సుదీర్ఘంగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వస్తారా, ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారు అనేది మాత్రం తెలంగాణలో ఒక ఉత్కంఠ పరిస్థితిని అయితే కలిగిస్తున్న పరిస్థితి. కేటీఆర్ ను 3 అధికారుల బృందం విచారిస్తుంది. పలు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్రపైనే ఈ 3 అధికారులు కేటీఆర్ ను పలు ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా 7 గంటల పాటు అయితే సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. కేటీఆర్ తరపు లాయర్ సమక్షంలోనే ఈ విచారణ కొనసాగుతుంది. ఇక కేటీఆర్ విచారణ మొత్తంగా ముగిసినట్లే తెలుస్తుంది. 7 గంటల పాటు కొనసాగిన విచారణ మరి కాసేపట్లోనే ముగిసిందా అనే ప్రశ్నలైతే లేవనెత్తుతున్న పరిస్థితి. సో మరి కాసేపట్లోనే విచారణ ముగిసిందా, లేదంటే మరలా ఇంకొకసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి మరలా విచారణకు రమ్మంటారా ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లోనే స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించడంతో ఈ కేసు కొలిక్కి వచ్చిందా, ఈ కేసు విచారణ పరిసమాప్తం అవుతుందా అనే దానిపైన కూడా పూర్తిగా అయితే ఒక కేసు కన్క్లూజన్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంత సుదీర్ఘంగా విచారించిన తర్వాత మరొకసారి అధికారులను కూడా పిలుస్తారా, ఇచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ స్టేట్మెంట్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా చర్చకు వస్తున్న పరిస్థితి. చూడాలి మరి. మొత్తంగా కేటీఆర్ మరి కాసేపట్లో బయటకు వస్తే మాత్రం ఈ కేసు విచారణపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.